ప్రివ్యూ థియేటర్ విషయానికి వచ్చేస్తే మీరు అన్నట్టు థియేటర్ ఎక్స్పీరియన్స్ని యూ కెనాట్ టేక్ ఇట్ అవుట్. ఎందుకంటే ఓటీటీ ఎక్స్పీరియన్స్ అఫ్ కోర్స్ మొబైల్స్లో లేకపోతే వాళ్ళు ఇళ్లలో చూస్తారు, మన కంట్రోల్లో ఉండదు. అండ్ అఫ్ కోర్స్ ఈ పాండమిక్ వల్ల అందరూ కూడా సేఫ్గా ఇంట్లో చూస్తున్నారు. మెజారిటీ ఆఫ్ దెమ్ థియేటర్ స్కిప్ చేసి ఇంట్లో చూస్తున్నారు. హోప్ వెరీ సూన్ దిల్ కమ్ టు థియేటర్స్, ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు నార్మల్. అండ్ మీరు అన్నట్టు థియేటర్లో చూసేటప్పుడు సెలబ్రిటీస్ అందరూ వచ్చి సినిమా చూశారు, మీరు ఎక్కడి నుంచి కూర్చొని చూసారంటే నానిగారు లాగా డోర్ దగ్గర కూర్చొని ఈ పర్టికులర్ సీన్కి ఎలా రియాక్ట్ అవుతారని మీరు చూసుకున్నారా నర్వస్గా, లేకపోతే ఎలా చూసుకున్నారు థియేటర్లో? చూసుకున్నానండి. అంటే నానిగారు లాగా పక్కన డోర్ ముందర కార్నర్లో నుంచి చూడటం అనేది మన రాజమౌళి సార్ వాళ్ళ ఒక షో వేసాం ఫ్యామిలీ మొత్తానికి. సో దట్ వాజ్ మై ఎగ్జాక్ట్ సిచ్యువేషన్. సినిమా మొత్తం కార్నర్లో నుంచి అలా కనపడకుండా రియాక్ట్ అవుతున్నారా, నచ్చుతుందా నచ్చట్లేదా. సో ఐ వాజ్ వెరీ నర్వస్. సినిమా అయిపోయిన తర్వాత ఎవ్రీబడి రియాక్టెడ్ సో వెల్. అండ్ సార్ రెస్పాన్స్ ఇట్ వాజ్ హార్ట్ వార్మింగ్. దాని తర్వాత ఇది జరిగే మన మీడియా షో కానీ, నెక్స్ట్ సెలబ్రిటీ షో కానీ, నెక్స్ట్ 2 షోస్ జరిగాయి. యాక్చువల్లీ అంటే దాన్ని కంపేర్ చేయలేమండి, ఓటీటీని థియేటర్ని ఎక్స్పీరియన్స్ కంపేర్ చేయలేము. బట్ దట్ వాజ్ సంథింగ్. నాకు ఆ ప్రివ్యూ షోస్ కూడా వేయకపోయింటే బాగా లోటు ఉండేది, ఇంత రెస్పాన్స్ వచ్చినా కూడా. బట్ అట్లీస్ట్ కొంతమందికైనా భైరవ మ్యూజిక్ అసలు జుమ్మని తీసుకెళ్తాడు థియేటర్లో. ఈ విల్ గివ్ ఎన్ ఎక్స్పీరియన్స్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూన్ హీ కంపోజ్డ్. ఎస్పెషల్లీ అది మిస్ అవుతారేమో సౌండ్ ఎఫెక్ట్స్ కన్నా, మ్యూజిక్ తాలూకు ఎక్స్పీరియన్స్, తన కంపోజిషన్ బ్యూటిఫుల్ ట్రాక్స్, ఇటు పక్క నుంచి అటు పక్క ఒక బిల్డప్ బీజిఎం, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక ఇంట్రో డిజైన్ చేసాడు. అదంతా మిస్ అవుతారేమో, విజువల్ ఒకటి అది మిస్ అవుతారేమో అనిపించింది. కానీ బట్ ఇట్ ఈస్ బీయింగ్ రిసీవ్డ్ సో వెల్ ఇన్ ఓటీటీ ఆల్సో. మీరు అన్నట్టు కార్నర్లో నుంచినే చూసాను. ఏ పర్టికులర్ సీన్కి బాగా రెస్పాన్స్ వచ్చిందండి? అంటే మీ ప్రకారం ఇక్కడ 100 out of 100 సార్ వాళ్ళు కావచ్చు, మిగతా అందరి రెస్పాన్స్. ఇంటర్వెల్ వాజ్ వెరీ వెల్ రిసీవ్డ్. ఇంటర్వెల్ వాజ్ వెరీ వెల్ రిసీవ్డ్. అండ్ క్లైమాక్స్ తర్వాత నో కంప్లైంట్స్. అంటే సో బేసిక్గా ఏంటంటే నేను రాసేటప్పుడు కాన్షియస్గా చాలా డెసిషన్ తీసుకున్నాను. విల్ టాక్ అబౌట్ ఇట్. అంటే కొంచెం ఎక్స్పెరిమెంటల్గా ఎవరికి చెప్పలేదు కానీ, బట్ చాలా డెసిషన్ తీసుకున్నాను రాసేటప్పుడు. వన్ థింగ్ ఐ హ్యాడ్ ఇన్ మైండ్ దట్ ఒక కొత్త కథ చెప్తున్నాం, కొత్త కథ అని చెప్పను కానీ ఒక మంచి కథ చెప్తున్నాం. నాకు నచ్చిన, చిన్నప్పటి నుంచి నాకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కలిపి నా ఐడియా, ఒక దేవుడు అంటే నాకు ఐడియా ఏంటో కొంచెం ఎంటర్టైనింగ్గా సుత్తి కొట్టించకుండా, ప్రీచీగా లేకుండా చెప్పాలి. ఇంత అటెంప్ట్ చేస్తున్నప్పుడు కమర్షియల్గా చెబుదాం అనే ఆలోచన అసలు కంప్లీట్గా పక్కన పెట్టేసి కథ ఎలా తీసుకెళ్తే అలా తీసుకెళ్దాం, నేను వెళ్తాను అని నేను ఫిక్స్ అయిపోయాను. సో బేసిక్గా ఇది దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఏమంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఏ వరల్డ్. ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి యూ హ్యావ్ టు మేక్ ఆడియన్స్ బిలీవ్ బిఫోర్ ద యాక్చువల్ డ్రామా స్టార్ట్స్. బిలీవబిలిటీ. ఎనీ ఫిల్మ్ మేకర్ మేకింగ్ ఆడియన్స్ బిలీవ్ ఈజ్ అల్టిమేట్ జాబ్ ఎండ్ ఆఫ్ ద డే. అది నమ్మించగలగాలి. కొత్త క్యారెక్టర్స్ బాగా అలవాటు పడ్డారు మన వాళ్ళు, 5-10 నిమిషాలకి హీరో ఇంట్రొడక్షన్లు వచ్చేటాలు. అది తప్పు కాదు. సో నేను నెక్స్ట్ సినిమా కూడా అలాగే ఉంటుంది నాది. సో ఈ కథ విషయానికి వస్తే కొంచెం ఐ టుక్ టైమ్ టు ఎస్టాబ్లిష్ ద క్యారెక్టర్స్. ప్రతి క్యారెక్టర్ గురించి చెప్పాలి. నేను క్లైమాక్స్ వరకు ఏదైతే అంటే ఇక్కడ ముట్టిస్తే అక్కడ పేలాలి అని ఒక్కోటి నీట్గా ప్లాన్ చేసుకుని, యూజువల్లీ 15 minutesకి రేడియో వచ్చేయాలి, రేడియో హీరో అనుకుంటే. బట్ ఐ మేడ్ దట్ హ్యాపెన్ అట్ 30 minutes 25 minutes దగ్గర ఐ మేడ్ దట్ హ్యాపెన్. అక్కడ కొంచెం ఇంపేషెంట్గా ఒక 40% ఇంపేషెంట్గా ఫీల్ అవుతారు అనుకున్నాను. దట్ ఈస్ వన్ మోర్ సర్ప్రైజింగ్ థింగ్ టు మీ. అట్లీస్ట్ ఓన్లీ 5% మాత్రమే దే ఆర్ ఫీలింగ్ లైక్ దట్. మిగతా 90-95% అబ్బో అసలు ఐ సీరియస్లీ డిడ్ నాట్ థింక్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్. ఎందుకంటే ఇంకో విషయం, దేవుడు అనేది ఇట్స్ వెరీ బ్రాడ్ డిస్కషన్. ఆ బ్రాడ్ ఒక లక్షల పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. దేవుడు అంటే ఇది ఉన్నాడా లేడా తర్వాత విషయం. ఆ లక్షల పర్స్పెక్టివ్స్లో నా పర్స్పెక్టివ్ చెప్తున్నా. మిగతా అందరూ నాతో అగ్రీ చేయాలని లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నేనేమనుకుంటున్నానో దాన్ని సింప్లిస్టిక్గా ప్రీచిగా లేకుండా ఎంటర్టైనింగ్గా అక్కడక్కడ ఎలివేషన్లు, కమర్షియల్ ఎలివేషన్లు ఆ కథకు ఉన్నవి దాన్ని కొంచెం ఎమోషనల్గా తీసుకురావడానికి ట్రై చేశాను.
బట్ ఎంతమంది కనెక్ట్ అవుతారని అసలు నెవర్ ఇన్ మై డ్రీమ్ ఐ థాట్. అంటే మీరు అన్నట్టు ఇందాక అశ్విన్ గారు కొద్దిగా దీన్ని ఆ ఎలిమెంట్స్ ఎక్కువ యాడ్ చేస్తే ప్రీచ్ అయిపోతుంది, చాలా తక్కువ చేస్తే కనెక్ట్ అవ్వరు. కనెక్ట్ మీరు అన్నట్టు బిలీవబిలిటీ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ బిలీవ్ చేశారు, జనాలు దానికి కనెక్ట్ అయ్యారు. ఆ క్యారెక్టర్స్, ఆ గిడ్డ కావచ్చు, లేకపోతే తండ్రి క్యారెక్టర్ కావచ్చు, పూజారి కావచ్చు, సాంబడి క్యారెక్టర్ కావచ్చు, దొర క్యారెక్టర్ కావచ్చు, అందరినీ కూడా మీరు రాసుకునేటప్పుడు ఎలాంటి అంటే ఎలిమెంట్స్ ఇక్కడితో ఆపేయాలి, ఇది దీనికంటే ఈ మోతాదు పెంచకూడదని అంటే మీరు ఇందాక అన్నారు, రాసేటప్పుడు మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు. అంటే ఏం లేదండి, ఇందాక మీకు చెప్పినట్టే ఈ క్యారెక్టర్లో ఒక తెలిసిన యాక్టర్ ఉంటారు సముద్రకని ఆర్ సంబడి. అంటే నేను రాసేసినప్పుడు ఏ క్యారెక్టర్కి కొత్త వాళ్ళు కావాలి, ఏ క్యారెక్టర్ తెలిసిన ఫేస్ కావాలని నేను ఫిక్స్ అయిపోయానండి. అండ్ ఐ డిసైడెడ్ నాట్ టు ట్రీట్ వీడు కొత్తవాడు కాబట్టి వీడి క్యారెక్టర్ లిమిట్ చేయాలి, ఆ క్యారెక్టర్లో తెలిసిన ఫేస్ ఉంటుంది కాబట్టి ఆ క్యారెక్టర్ని పెంచాలి. ఆ డిఫరెన్స్ తీసేసి ఏ క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు బతకాలి, ఎప్పుడు చచ్చిపోవాలి, అది నేను కంప్లీట్లీ ఇన్స్టింక్టివ్ డెసిషన్స్ అండి. నేను ఏది స్క్రీన్ ప్లే ఫాలో అవ్వలేదు. ఐ బిలీవ్ స్టోరీ ఆ డైరెక్షన్ ఏదైనా సరే ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్స్టింక్టివ్ డెసిషన్స్. వెన్ ద డెసిషన్స్ కమ్ ఆర్ ప్రూవెన్ రైట్, దెన్ ఇట్ ఫిల్మ్ వర్క్స్ ఎండ్ ఆఫ్ ద డే. సో ప్రతి ఒక్కళ్ళు డెసిషన్ తీసుకునేటప్పుడు అది రైట్ అనేది తీసుకుంటారు, బట్ ఇట్ హ్యాస్ టు బి ప్రూవన్ రైట్ వెన్ ఇట్ గోస్ టు ద ఆడియన్స్. అసలు గీతలు గీసుకోలేదండి. సో గీతలు గీసుకున్నదంతా ఒకటే, ఇంటర్వల్ బ్లాక్ ఉండాలి ఒకటి, క్లైమాక్స్ ఉండాలి. ఆ రెండూ తప్పితే కథ ఎలా వెళ్ళాలి అన్నది ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో. అండ్ యాజ్ అ రైటర్గా ఇందాక మీకు చెప్పినట్టు కొంచెం అంటే బోల్డ్ అనాలో రిస్క్ అనాలో నాకైతే సేఫ్ అని అనుకున్నాను. ఒక రైటర్గా, సో ఎనీ రైటర్ అండి, ఒక రాసేటప్పుడు ఎనీ రైటర్ ఒక కథ మొదలు పెట్టాలనుకున్నప్పుడు 3 విషయాలు గీసుకుని అక్కడి నుంచి మొదలు పెడతారు. అదేంటంటే ఎప్పుడు జరుగుతుంది, టైం, ఏ జాగ్రఫికల్ లొకేషన్లో జరుగుతుంది, లొకేషన్, అండ్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం. సో ఇంతవరకు ఎవరికి చెప్పలేదు నేను. అంటే ఈ 3 నేను బ్రేక్ చేస్తున్నాను అని చెప్పి సినిమా ఫినిష్ అయ్యి రిలీజ్ అయిన వరకు ఎవరికి చెప్పలేదండి. బికాస్ భయపడతారు. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ నేను బ్రేక్ చేస్తున్నా అంటే నా లక్కీలీ కథ నరేట్ చేసినప్పుడు ఎవడు ఈ క్వశ్చన్ రైజ్ చేయలేదు. ఒకటి, ఐ డోంట్ వాంట్ టు టెల్ టైమ్ అండ్ లొకేషన్ బికాస్ ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ ఫిక్షనల్ ఫీలింగ్. ఒక దేవుడి గురించి చెప్తున్నాను, ఒక దేవుడి గురించి, ఒక మిస్టిక్ సంథింగ్ ఏదో రకరకాలుగా మాట్లాడుకోవచ్చు దాని గురించి. అది చెబుతున్నప్పుడు ఒక ఫిక్షనల్ ఫీలింగ్తో, టైమ్, జాగ్రఫీతో ఆడియన్స్ రెస్ట్రిక్ట్ చేయకుండా లీవ్ ఇట్ టు దెమ్. వాళ్ళు ఏమనుకుంటారో అనుకోని, ఆ అనుకోవటం ఈ కథకి హెల్ప్ అవుతుంది అని నేను స్ట్రాంగ్గా నమ్మానండి. ఒకటి, ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ, అది అంటే కొంతమంది రైటింగ్ అప్పుడు రైజ్ చేశారు పాయింట్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వెరీ హ్యాపీ విత్ ద వే ద స్టోరీ వాజ్ ఫ్లోయింగ్. ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇక్కడ ఉండదండి కథలో. చాలామంది కపుల్ ఆఫ్ పీపుల్ రిజెక్టెడ్ కూడా, ఇది ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం కావట్లేదు అని. సో బేసిక్ ఏంటంటే ఇందులో ఒక ఐడియాని పట్టుకుని వెళ్ళానండి. సో ఒక దేవుడు అనే ఐడియా, ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అనేది మొదటి నుంచి చివరి వరకు వెళ్తూ ఉంటుంది. ఆ లైన్లోకి క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో ఐడియా పాయింట్ ఆఫ్ వ్యూ. సో నేనేమన్నానంటే ఒక ఫిక్షనల్ ఫీలింగ్తో సినిమా మొదలుపెట్టాను కదా, ఆ ఐడియాకి జనాలు స్టిక్ అయిపోతారు. క్యారెక్టర్లు వస్తాయి పోతాయి, ఎవడ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఆలోచించరు అని చెప్పి నేను లోపల అనుకుని సినిమా తీసాను. ఎవరికి చెప్పలేదు ఈ విషయం. అది లక్కీలీ అది చాలా బాగా వర్కౌట్ అయింది. నోబడీ ఈజ్ ఈవెన్ రైజింగ్ ఏ పాయింట్. సీరియస్లీ అండి. అండ్ మీరు అన్నట్టు కథ మెయిన్, దీనికి ఆ క్యారెక్టర్స్ చాలా ప్లస్ అయినాయండి సీరియస్లీ. ఆ గిడ్డడి క్యారెక్టర్ ఇందాక చెప్పుకున్నా, ఆ అబ్బాయి చేసినటువంటి ఆ యాక్టింగ్ కావచ్చు, ఆ రేడియోతో మాట్లాడేటువంటి విధానం కావచ్చు, ఫస్ట్ టైం అది తన లైఫ్లోకి వచ్చిన తర్వాత దాన్ని రిసీవ్ చేసుకుని, అంటే ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ లాగా, ఓహో నువ్వు పైనుంటేనే మాట్లాడతావా, మిగతా టైంలో మాట్లాడవా అని చెప్పి, వర్షం పడుతుందని చెప్పి తను వెళ్ళిపోవడం, అండ్ చుక్కల మధ్యలో వాళ్ళ తండ్రితో పక్కన పడుకొని చూసేటువంటి సన్ని, అంటే చాలా సెన్సిటివ్, ఎస్ వెరీ వెల్ సెడ్ అండి. సో అవన్నీ కూడా ఆ సీన్స్ అప్పుడు మీరు థియేటర్లో చూసేటప్పుడు ఎలా ఉండింది రెస్పాన్స్? అంటే అలాంటి సీన్స్ చూసేటప్పుడు ఏం మాట్లాడరు, దే జస్ట్ ఇన్వాల్వ్ అండ్ సీ ఇట్. వాళ్ళు ఏమీ గుట్టు చప్పుడు లేకుండా సీన్లు చూశారు అంటే వర్కౌట్ అయిపోయినట్టే.
సో అందులో డౌటే లేదు. సో దట్ వాజ్ వన్ థింగ్. అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏమైనా అంటే ఒక రైటర్గా సినిమా తీసేసినప్పుడు ఎస్పెషల్లీ ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఉంటుంది, ఇవి వర్కౌట్ అవుతాయి, ఇవి అవ్వవు అని సెల్ఫ్ అనలైజింగ్ చేసుకున్నప్పుడు ఒక ముందే అనుకుంటాం. అంటే ఏమో కొంచెం మ్యాజిక్కే జరిగిందని చెప్పాలి. నేను ఏదేదైతే వర్కౌట్ అవుతుంది అనుకున్నానో అన్నీ వర్కౌట్ అయిపోయినాయి. సో దానికంటే మించి కూడా వర్కౌట్ అయినాయి. నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 20-25 మినిట్స్ చాలామంది ఇంపేషెంట్ ఫీల్ అవుతారు అన్నాను కదా. అది నేను ఎలా అనుకున్నానంటే ఒక 60% వెళ్ళిపోతారు కథలోకి, ఒక 40% ఇంపేషెంట్ ఫీల్ అవుతారు. అది కూడా వర్కౌట్ అయిపోయింది. వర్కౌట్ అయిందంటే అట్లీస్ట్ 5-10% మంది ఫీల్ అవుతున్నారు. మిగతా సెక్షన్ అంతా మాక్సిమం చూసేంత వరకు కూడా మీరు అన్నట్టు ఎక్కడ కూడా అరే డీవియేషన్ అని అనిపించలేదు. డీవియేషన్ లేదు, మెయిన్ అదే. This is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.